ట్రంప్ భారత్ కి పెద్ద షాక్ ఇచ్చేసిండు. టారిఫ్లు 25% నుంచి స్ట్రైట్ గా 50% కి పెంచేసిండు. దీనికి కారణం భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు కొనసాగించడం. ఈ కొత్త టారిఫ్లు వస్త్రాలు, రత్నాలు, ఫర్నిచర్, కెమికల్స్, సీ ఫుడ్ లాంటి అనేక రంగాలపై ప్రభావితం చూపనున్నాయి. దాదాపు $60 బిలియన్ విలువైన ఎగుమతులు కూడా నష్టపోవచ్చు. ఆర్థిక నిపుణులు చెబుతున్న దాని ప్రకారం భారత్ జీడీపీ దాదాపు 1% తగ్గే ప్రమాదం కూడా ఉంది. ఇదే సమయంలో లక్షలాది ఉద్యోగాలు కూడా రిస్క్ లో పడిపోతున్నాయి. భారత ప్రభుత్వం వెంటనే పన్ను సడలింపులు, జీఎస్టీ మార్పులు, కొత్త ఎగుమతి మార్కెట్లు వెతకడం మొదలుపెట్టింది. దీంతో భారత్ కూడా రష్యా, చైనా వైపు మరింతగా మొగ్గు చూపే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. అమెరికా ఇక్కడితో ఆగలేదు. ఈ రోజు నుండి $800 లోపు విలువన్న చిన్న చిన్న ఆర్డర్లకు కూడా ట్యాక్స్ మినహాయింపు ఉండదు. అంటే అమెరికా ప్రజలు ఆన్లైన్ లో చేసే చిన్న చిన్న షాపింగ్ ఆర్డర్లకు కూడా ట్యాక్సెస్ తప్పవు. దీనివల్ల అక్కడి వినియోగదారులకు ఎక్కువ ధరలు, తక్కువ ఆప్షన్స్ ఉండవచ్చు. చిన్న వ్యాపారులకు కూడా ఇది పెద్ద దెబ్బ. ట్రంప్ వేసిన ఈ టారిఫ్ షాక్ ప్రపంచ వాణిజ్యంలో, రాజకీయంలో ఏదైనా మార్పులు తెచ్చే అవకాశం ఉందా?